నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. నడుస్తున్న రాజకీయాల చరిత్రలపై సమగ్ర విశ్లేషణ అందించే V3 న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం కామెంట్స్. ఈ వారం ఆధ్యాత్మికంగా తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన నిరాడంబరుడు భగవత్ స్వరూపులు శ్రీ శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి సంబంధించి ఆయన వ్యక్తిత్వం జీవితాన్ని తెలియజేస్తూ మరియు రామానుజాచార్యుడు గొప్ప తత్వవేత్త, ఆసక్త హేతువాది, యోగి. తన జీవితాన్ని సమాజానికి అంకితం చేస్తూ తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలను మనం నిత్యం పాటిస్తే సమాజంలో మానవతా విలువలు పెరిగి మనమంతా ఒక్కటే అని కలిసి మెలిసి జీవించగలిగే అద్భుత శక్తి మనకు లభిస్తుంది. ఇప్పుడు రామానుజాచార్య ముఖ్య ఆదేశాలను, సందేశాలను, ఇలాంటి అనేక విషయాలపై V3 న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం కామెంట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార్య వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాకమనిపై వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రథమ కర్తవ్యం. దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం. మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరమే లేదు. వారు చెప్పిన దాన్ని తర్కానికి గురి చేసి అది తప్పో ఒప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనే లేదు. ఒక పని వల్ల 10 మందికి మేలు జరుగుతున్నప్పుడు తమకు కీడు జరిగిన 10 మందికి జరిగే మేలుకై తమ కీడును లెక్క చేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు. రామానుజాచార్యుల భక్తి సంపత్తులను ఈ లోకానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 216 అడుగుల ఎత్తున రామానుజాచార్యుల విగ్రహానికి శ్రీకారం చుట్టారు. 2022 ఫిబ్రవరి 5వ తేదీన విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నారు. నిజంగా ఇది చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఆధ్యాత్మిక అమృత వాహిని అని చెప్పక తప్పదు. మరి ఈ విషయంపై కాచం కామెంట్స్ ఇప్పుడు చూద్దాం. రామానుజాచార్యుల పంచలోహ విగ్రహం ముస్తాబవుతుంది. ప్రపంచానికి స్వర్ణ శోభిత విగ్రహాన్ని అందించనుంది. ఈ సమాజానికి సమతా స్ఫూర్తిని ఈ దివ్యమూర్తి రామానుజాచార్యులు అందించిన సందేశాలను రాబోయే తరాలకు గుర్తుండిపోయేలా శంషాబాద్ మండలం సమీపంలోని శ్రీరామ నగరంలో కొలువుదీరనుంది. దాదాపు 1200 కోట్ల నిధులతో సమతామూర్తి విగ్రహానికి శ్రీకారం చుట్టారు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు. ప్రపంచంలోని ఎత్తైన నిర్మాణం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలిచే ఈ విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇలాంటి మూర్తులలో ఇది ప్రపంచంలోని 2వదిగా ఎత్తైనదిగా గుర్తింపు పొందనుంది. కరోనా వైరస్ కారణంగా ఈ పనులు కొంత ఆలస్యమైనా ఈ విగ్రహ ప్రత్యేకతలపై వెనకడుగు వేయలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా గుర్తింపు పొందుతున్న శ్రీ రామానుజాచార్యులది 3 అంచెల్లో విగ్రహ సాక్షాత్కారం కానుంది. మొత్తం 3 అంశాల్లో రామానుజాచార్యుల రూపం కూర్చుని ఉంటుంది. రామానుజాచార్యుల విగ్రహం 3 అంచెల్లో సాక్షాత్కారం కానున్న తరుణంలో మొదటి అంచెలో ఆయన కూర్చున్న దీన్ని వేదికగా మనం పిలుచుకుంటాం. ఇది అన్నిటికంటే కింది భాగాన ఉంటూ దీని ఎత్తు 54 అడుగులు. దీనిపైకి చేరుకునేందుకు ఒక మెట్ల మార్గాన్ని కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. 2 అంచులు భద్రవేదిపై 108 అడుగుల వెడల్పుతో 27 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి 3 వరుసల్లో బంగారు వర్ణంలోని 10 దళాలు ఇక్కడ సాక్షాత్కరిస్తాయి. పద్మ దళాల కింది భాగాన
పీఠం చుట్టూ 36 ఏనుగుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. గజేంద్రుడు తొండాల నుంచి జలాలు నిత్యం జాలువారుతూ ఉంటాయి. ఇక చివరిగా 3వ అంచెలో పద్మక్క వృత్తిపై రామానుజాచార్యుల మూర్తి విగ్రహం కొలువుతీరి ఉంటుంది. ఈ మూర్తి ఎత్తు 108 అడుగులు. దీని బరువు దాదాపు 54 టన్నులు. ఈ విగ్రహం ఆధునిక సాంకేతిక సహాయంతో వివిధ భాషలు క్షేత్ర ప్రాశస్త్యంని తెలుసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్షేత్రంలో ప్రతి అంశము ఒక విశేషంగా ఉంటుంది. క్షేత్రం చుట్టూ మొత్తం 9 అంకెలు వచ్చేలా తీర్చిదిద్దారు. విగ్రహం ఎత్తు 216 అడుగులు ఉండటం, 108 ఆలయాలు ఉండటం, ఇలా వేటిని కూడిన 9 వచ్చేలా ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. రామానుజాచార్యులు గారు 120 ఏళ్ల పాటు జీవించారని, అందుకే ఆయనకు 120 కిలోల బంగారంతో 5 అడుగుల ఎత్తులో ఆయన విగ్రహాన్ని స్ఫూర్తి కేంద్రం 2వ అంతస్తులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడ ఆ 120 దేశాలలో 1035 కుండలతో హోమాలు సాగుతాయి. దాదాపు 5000 మంది ఋత్వికులు వేద పారాయణం చేస్తారు. యాగాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 5000 మంది ఋత్వికులు వేద పారాయణం చేస్తారు. యాగాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల కిలోల స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని సేకరిస్తారని, యాగం చేయటం వల్ల వచ్చే పొగ ద్వారా కరోనా నియంత్రణ జరుగుతుందని నమ్మకం. రామానుజాచార్యులు క్రీస్తు శకం 1017 నుండి 1137 సంవత్సరాల మధ్య తన జీవితాన్ని కొనసాగించాడు. దీని ప్రకారం ఆచార్యుల జీవిత కాల వ్యవధి 120 సంవత్సరాలుగా చరిత్ర ఆధారంగా అంచనా. మహాత్ముల జనన మరణాలు చరిత్ర గతిని మార్చే పుస్తకాలుగా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలిచిన ఈ నేల పునీతమైతని చెప్పవచ్చు. మరి అలాంటి ఆధ్యాత్మికతకు నెలవైన భారతదేశం సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని V3 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది ఈ వారం కాచం కామెంట్స్. మరొక అంశంతో మరో వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.